హలో అందరికీ. తెల్లవారుజామునే లేచి ఇంటి పనంతా చేసుకుని మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేసి మేము బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? గెస్ చేయండి చూద్దాం. ఇది చూడండి, గోదావరి అన్నమాట. కింద దీని మీద అంతా మొత్తం మంచు కప్పబడి ఉందండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన వాళ్ళము ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారింది. చూడండి, చూస్తే మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను నేను. మేము వచ్చింది వాడపల్లి అండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7 వారాల వెంకన్నగా పూజలు అందుకుంటున్న క్షేత్రమే ఈ వాడపల్లి క్షేత్రం అండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇది దక్షిణ మాడవీధండి. శనివారం రోజు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఈ మాడవీధుల్లోనే 7 ప్రదక్షిణలు చేసి శ్రీవారిని దర్శించుకుంటారండి. మేము నార్మల్ రోజుల్లో వెళ్ళాం కాబట్టి మాకు వెంటనే దర్శనం అయిపోయిందండి. ఇది ఆలయానికి వెనుక భాగం అండి. ఇక్కడ ఆలయానికి బయట వైపు స్వామివారి దశావతారాలు దర్శనమిస్తాయండి. చూడండి, చూపిస్తాను మీకు నేను. ఇక్కడ ఫస్ట్ మనకి కనిపించేది రామావతారం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది రామావతారము. దీని పక్కనే బలరామావతారం ఉంటుందండి. మనము ఇలాగా వీడియోలో కాదు, రియల్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి చూడడానికి. ఈ 2 అవతారాలు పడమర వైపు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పల్లకీలో పెట్టి ఊరేగించడానికండి పల్లకిని రెడీ చేశారు. చూడండి ఎంత బాగా రెడీ చేశారో, ఎంత బాగుందో చూడండి. చాలా బాగా రెడీ చేశారు కదా. నిజంగా ఆయన్ని ఆ పల్లకీలో చూడటం అంటే కళ్ళు సరిపోవండి. నిజంగా ఆ దర్శన భాగ్యం మాకైతే కలగలేదండి. ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే లడ్డూ ప్రసాదం కౌంటర్ అండి. భక్తుల సేద తీర్చేటందుకండి అడుగడుగున మంచినీటి సదుపాయం ఉంటుందండి. శనివారం రోజు మనకి ఎక్కడైనా కానీ నీళ్ళ సదుపాయం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మనకు మండపం కనపడుతుంది కదా, దీని మధ్యలో ప్రదక్షిణ హుండీ ఉంటుందండి. భక్తులు హుండీ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తారండి. ఈ హుండీలో మొక్కుకుంటారు కదా, ముడుపులు కడతారు. ఆ మొక్కుబడులు ముడుపులు ఈ హుండీలోనే వేస్తారండి. ఇక్కడ వీళ్ళందరూ కనపడుతున్నారు కదా, వీళ్ళంతా అష్టోత్తరం చేయించుకునే భక్తులండి. 7 శనివారాలు శ్రీవారి దర్శనం అయ్యాక ఒక వారము అష్టోత్తరం చేయించుకుంటేనే మనం చేసిన 7 వారాల ఫలితం దక్కుతుందండి. అష్టోత్తరం శనివారం తప్పించి మిగిలిన రోజుల్లో జరుపుతారండి. ఇక్కడ చూడండి, కృష్ణావతారము, కల్కి అవతారమునండి. కొంచెం ముందుకొస్తే ఇక్కడ గోదాదేవి కళ్యాణం జరుపుతారంటండి. ఇది పెళ్ళి కాని వాళ్ళకి చేసుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందంటండి. భోగి రోజున జరుపుతారంట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి మీరు చేయించుకోండి. ఇక్కడ గోమాత దర్శనం ఇస్తుందండి. గోమాతకి వాళ్ళు ఆహారం కూడా పెట్టారు. ఆహారం తీసుకెళ్ళి మనం పెట్టవచ్చు అన్నమాట. చాలామంది వచ్చిన వాళ్ళు, చాలామంది అంటే మొత్తం అందరూ కూడా ఈ గోమాతను దర్శించుకుని తప్పనిసరిగా వెళ్తారండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి వెళ్ళి మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి, శ్రీవారు దర్శనమిస్తారండి. ఎంత బాగున్నారో చూడండి. ఇక్కడ చాలామంది ఏంటంటే పూలమాలలు, తులసి మాలలు, పువ్వులు వేసేవాళ్ళు చాలామంది వేస్తారండి. శనివారం రోజైతే ఫుల్లు రష్గా ఉంటారండి జనము. ఇంకా ముందుకు వెళితే ఇక్కడ మనకి దశావతారాలు 2 అవతారాలు కనపడతాయండి. అది ఒకటే మత్స్యావతారము. చూడండి, ఇప్పుడు నేను చూపించబోయేది మత్స్యావతారం అన్నమాట. మత్స్యావతారము ఈ పక్క కూర్మ అవతారం అండి. ఈ 2 అవతారాలు కూడా శ్రీవారి ఆలయానికి తూర్పు వైపు దర్శనమిస్తాయండి. ఇప్పుడు మీకు నేను ధ్వజస్తంభం చూపిస్తాను చూడండి. ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ధ్వజస్తంభానికి అన్నం పెట్టుకోవాలని అంటారు కదండి. చూడండి ధ్వజస్తంభము ఎంత బాగుందో. భక్తులు ఇక్కడ చాలామంది కాయిన్స్, రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి నిలబెడతారండి చాలామంది. అదొక విశ్వాసం అండి. నిలబడితే మన కోరికలు తీరుతాయి అని అనుకుంటారు. అది కూడా ఉంటుందండి ఇలాగా. ఇక్కడ నుంచి మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి కొంచెం ముందు వచ్చేస్తే ఇక్కడ చూడండి, వరహావతారము, నరసింహావతారమునండి. ఇది ఉత్తరం వైపు వస్తుందండి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే తులాభారం అండి. ఇది
ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళితే విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవితో పాటు దర్శనమిస్తారండి. ఆ ఆలయమే ఇదన్నమాట. మేము ఆలయంలోకి వెళుతున్నామండి. లోపల ఇంకా కెమెరా ఉపయోగించకూడదని మేము వీడియో తీయలేదన్నమాట, ఆఫ్ చేసేసాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే దశావతారాల్లో వామనావతారము, పరశురామ అవతారము దర్శనమిస్తాయండి. నిజంగా చాలా బాగుంటాయండి చూడడానికి. మీరు తప్పక చూడండి. ఇది దక్షిణం వైపు అండి, శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపు అన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఇక్కడ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నది కదండి, ఆ ఆలయానికి ఇది వెనక భాగం అన్నమాట. అందరూ దర్శించుకుని ఇలాగే వచ్చేస్తారండి. ఈ ఆలయానికి కొంచెం ముందు వైపు వెళితే అక్కడ విభూది కుంకుమ పెట్టారండి. భక్తులు విభూది పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు అన్నమాట. మేము కూడా పెట్టుకున్నాము. పెట్టుకుని ఇంకా బయటకు వచ్చేయడమేనండి. ఇక్కడ ఎప్పటికప్పుడు పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుతారండి. దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎరుపు రంగు పూలమాలతో విమాన వెంకటేశ్వర స్వామి అండి ఆయన. మన మనస్సులో ఏ కోరికలైతే కోరుకుంటామో అవి ఈయన దగ్గర విన్నవించుకుంటే ఎర్రచందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు ఆ కోరికల్ని చేరుస్తాడంటండి ఈయన. ఇదేనండి గుడి ఆవరణ మొత్తం వెనక వైపు అనమాట. మనం వచ్చేది కూడా బయటకు వచ్చేసేది ఎగ్జిట్ వెనక వైపేనండి. వెనక వైపు నుంచి వచ్చేయాలన్నమాట. మాకు అయిపోయింది, మేము వెనక వైపు నుంచి వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేస్తేనండి బయటంతా షాపులు, పూల షాపులు, మామూలు షాపులు, అన్ని షాపులు ఉంటాయండి. మీకు చూపిస్తాను చూడండి. మేము బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేటప్పటికి మాకు బాగా ఆకలి అయింది. ఎందుకంటే టైము 10:30 అవుతుందండి. అందుకని మేము ఎదురుగుండా ఒకే ఒక హోటల్ ఉంటుందండి. ఈ హోటల్ కూడా శనివారం ఉండదండి, మిగిలిన రోజుల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పూరి, ఇడ్లీ, మైసూర్ బోండా అండి. కేసు కూడా నీట్గా ఉంటుందండి, వాళ్ళు కూడా నీట్గా చేస్తారండి. ఎక్కడ కూడా అన్హైజీనిక్గా ఉండదన్నమాట. ఇప్పుడు మేము ఒక ప్లేటు పూరి, ఒక ప్లేటు మైసూర్ బజ్జీ తీసుకున్నామండి. టేస్ట్ అయితే పూరి టేస్ట్ బాగుంది, మైసూర్ బజ్జీ టేస్ట్ కూడా బాగుందండి. 2 రకాలు 3 రకాల చట్నీలు వేసారండి. దేనితోటైనా తినొచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి తప్పకుండా. ఇక్కడ నుంచి తినేసి మేము బయటకు వచ్చేసామన్నమాట. బయటంతా అన్ని రకాల షాపులు ఉంటాయండి. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు, ఇంటి డెకరేషన్ సామాన్లు, దేవుడికి సంబంధించినవి, బొమ్మలు, ఫొటోస్ అన్నీ ఉంటాయండి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొనుక్కుంటారండి. ఇక్కడ మెయిన్ పువ్వులండి. పువ్వుల షాపులు అయితే బాగా ఎక్కువగా ఉంటాయండి. మంచి ఫ్రెష్ పువ్వు దొరుకుతుందండి ఇక్కడ. అస్సలు నీళ్లు వాటి మీద చల్లకుండా మనకి పువ్వులు సేల్ చేస్తారండి వాళ్ళు. అన్ని రకాల చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు కూడా దొరుకుతాయండి. పువ్వులు చీప్ అండి ఇక్కడ, బాగా చాలా చవకగా ఉంటాయండి. చూడండి చిన్న చిన్ని రోళ్ళు, రుబ్బు రోళ్ళు, తిరగళ్ళు అన్నీ ఉంటాయండి. మేమైతే చామంతి పూలు వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ చామంతి పూలు, గులాబీ పూలు నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు డైలీ పూజకు కావాలన్నమాట. అవి కూడా మనం తెచ్చుకుంటే 10 రోజుల వరకు పాడవ్వండి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే అసలు పాడవ్వ అనమాట. అందుకే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాము. ఇక్కడ ఆ పక్కనే నర్సరీ అండి. నర్సరీలు కూడా ఇక్కడ ఎక్కువ ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా పూల మొక్కలు కొనుక్కొని తీసుకెళ్తారండి. ఈ పూల మొక్కలు చూసామంటే నిజంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళాలి అనిపించదండి, అంత బాగుంటాయి అన్నమాట. నేనైతే వెళ్ళినప్పుడల్లా ఇంకక్కడే ఆగిపోతానన్నమాట. అసలు అక్కడి నుంచి కదలను. దర్శనం చేసుకొని వచ్చి నర్సరీల దగ్గరే నిలబడి ఉంటాను. మా వారైతే ఇంకెందుకు పద, అయిపోయింది కదా వెళదాము, లేట్ అయిపోద్ది అని అంటారండి. ఇంకా ఆ నర్సరీ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వచ్చేసి బయటికి రావడమేనమాట. మేము వచ్చేసాము. ఇక్కడ కొన్ని రకాల పువ్వులు తీసుకున్నామండి మేము. ఇంటికి కట్టడానికి బంతిపూలు కూడా తీసుకున్నామండి, గుమ్మానికి కట్టడానికి. ఇంకా బయట వచ్చేస్తే ఇక్కడ కూడా షాప్స్ అండి. చాలామంది కూరగాయలు, పళ్ళు కూడా అమ్ముతారండి. జాంకాయలు, అరటిపళ్ళు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు కూడా అమ్ముతారండి. కొత్తిమీర, పాలకూర,
మెంతి కూర, చుక్క కూర అలాగన్నీ అమ్ముతారండి. ఫ్రెష్‌గా ఉంటాయండి. అప్పుడే కట్ చేసుకొని తీసుకొస్తారండి తోటలోంచి. ఇక్కడ పువ్వులు తీసుకున్నానన్నాను కదా! ఇవేనండి. ఆవిడ కవరు రూ. 20 చెప్పారు. మేము 3 కవర్లు తీసుకున్నామనమాట. చాలా చీప్ అండి ఇక్కడ పువ్వులు. అక్కడి నుంచి నర్సరీకి బయట నర్సరీలు ఉంటాయండి. నర్సరీకొచ్చేసాము. చూడండి నిజంగా పువ్వులు కళ్ళు సరిపోవట్లేదనమాట. అంత బాగుంటాయన్నమాట ఈ పువ్వులు. అసలు మేమైతే అక్కడే కాసేపు నిలబడిపోయామండి. చాలామంది కొనుక్కుని వెళ్తున్నారండి. కాకపోతే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. వేసుకున్నా కానీ కుండీల్లోనే వేసుకోవాలండి. దానివల్ల నేను కొనలేదు. కొన్ని ఉన్నాయి కుండీలు నా దగ్గర కూడా. ఆల్రెడీ అందులో మొక్కలు ఉన్నాయండి. నాకైతే ఎక్కడ మొక్కలు కనపడితే అక్కడే ఆగిపోతానండి. నా మైనస్ పాయింట్ అది. మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఇలాగా? కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి నర్సరీ మొత్తం 2 నర్సరీలు ఉంటాయండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే అక్కడ మనకి ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తేనండి ఇక్కడ ఒక నర్సరీ ఉందన్నమాట. ఈ నర్సరీలోనండి కొత్త రకం ఫ్లవర్ కనిపించిందండి నాకు. నేను దాన్నైతే ఎప్పుడు చూడలేదు. మీరు చూసారేమో కామెంట్ చేయండి. ఇదేనండి యెల్లో కలరు చామంతి పువ్వు అనమాట. ఇలా రెడ్ కలరు లైన్ల కింద ఉన్నాయండి. నేను కొత్తగా ఉన్నదని చెప్పేసి ఈ వీడియో తీసాను జూమ్ చేసి. మిగిలిన చామంతి పూలు అయితే ఆల్రెడీ చూసినవే అండి. ఇవేంటో కొత్త రకంగా ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యం కలిగింది నాకు. అన్ని రకాల చామంతి పూలు ఉన్నాయండి ఇక్కడ. మొత్తం ఏమేమి కలర్స్ ఉంటాయో చామంతి పూలు అన్నీ ఉన్నాయి. ఎంత అందంగా ఉందంటే అసలు నేను చెప్పలేనండి. అంత బాగుందన్నమాట. నర్సరీలు చూడడానికి నిజంగా కళ్ళు సరిపోవండి. అంత బాగుంటాయి. గులాబీ మొక్కలు, మందారం మొక్కలు అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి. ఇది అన్నప్రసాద కౌంటర్ అండి. శనివారం రోజు అస్సలు ఖాళీ ఉండదండి. నేను శనివారం వీడియో కూడా తీసానండి, పెడతాను. ఇదేమో పార్కింగ్ ఏరియా అండి మొత్తము. ఈ పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయి ఉంటాయండి వెహికల్స్తో. ఇక్కడ భక్తులు కూడా చాలామంది, రోడ్లు నిండిపోయి ఉంటాయండి. బస్సులు కూడా అలాగే వస్తాయి. తీసుకున్న పూలు ఇవేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.